మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మనతో ఉన్నారు. చెప్పండి శ్రీనివాసరెడ్డి గారు, ప్రధానంగా కవిత అప్రూవర్గా మారబోతుందని ఆరోపిస్తున్నారు. ఏంటి దీని వెనక? ఇప్పుడు చాలా రోజుల నుంచి నాకు తెలిసి నాకున్న సమాచారం మేరకు అరవింద్ కేజ్రీవాల్ గారికి బెయిల్ రాలే. సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీసుకుంది. మనీ లాండరింగ్ కేసులో ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఆధారాలతోటి బెయిల్ రాదు. ఇప్పుడు కవితకు అంతకంటే ఎక్కువ ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు పార్టీ అధినేతగా అరవింద్ కేజ్రీవాల్ గారి మీద ఉన్న ఆధారాల కంటే మొత్తం స్ట్రాటజీ చేసి స్కెచ్ చేసి డబ్బులు తీసుకొచ్చి ముట్టజెప్పిన వాళ్ళ మీద కేసు సివియారిటీ ఎక్కువ ఉంటుంది. అర్థమయ్యే ఎట్లా బయటపడాలి అని చెప్పి అప్రూవర్గా మారితే ఖచ్చితంగా శిక్ష తగ్గుతుంది. కాబట్టి అప్రూవర్గా మారవచ్చు. ఇక రాజకీయ భవిష్యత్తు తెలంగాణలో లేదు, పార్టీకి అర్థమవుతూ ఉంది. నేనెందుకు జైల్లో ఉండాలి? స్కెచ్ చేసిన మా తండ్రి గారు బయట ఉన్నారు, అన్న ఎంజాయ్ చేస్తున్నాడు, బావ ఎంజాయ్ చేస్తున్నాడు, నేను ఒక్కదాన్నే జైల్లో ఎందుకు మగ్గాలి అని చెప్పి ఆమె అప్రూవర్గా మారాలని నిర్ణయం తీసుకున్నట్టుగా మాకు సమాచారం ఉంది. సో ఆమెను అప్రూవర్గా మారకుండా ఆపాలనే ప్రయత్నం కేటీఆర్ పోయి చేసిండు. తర్వాత ఇప్పుడు హరీష్ రావు గారు పోతూ ఉన్నారు. మిగతా బంధువులు కూడా పోయి వద్దు ఓపిక పట్టు అని చెప్పి ఆమెకు సమాధానపరిచే కార్యక్రమం చేస్తున్నట్టుగా మాకు సమాచారం తిహార్ జైలు. అంటే అప్రూవర్గా కవిత మారితే వీళ్ళకి వచ్చే నష్టం ఏంటి? ఎందుకు వీళ్ళు ఇంత అప్రూవర్గా మారకూడదని అడ్డుకుంటున్నారు? ఇప్పుడు అప్రూవర్గా మారితే ఇంకొకటే డైరెక్ట్ ఎవిడెన్స్ కదా. అప్రూవర్గా మారితే ఎవరు నెంబర్ 1 ముద్దాయి అవుతారు? ఈ మొత్తం స్కెచ్ చేసిన వ్యక్తులు ముద్దాయి అవుతారు. డబ్బులు తీసుకొని పోయి హ్యాండ్ ఓవర్ చేసిన వాళ్ళు ముద్దాయిలు అవుతారు. ఈరోజు మొత్తం స్కెచ్ ఎవరు వేసినారు అంటే కేసీఆర్ గారు వేసినారు అనేది అందరికీ తెలుసు. ఇంతకుముందు ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఉంటుంది. ఒకవేళ కవిత అప్రూవర్గా మారితే డైరెక్ట్ ఎవిడెన్స్ ఉంటుంది. ఆ ఒక్క స్టేట్మెంట్ తోటే ఈయనను అరెస్ట్ చేసి లోపల పెట్టవచ్చు. కాబట్టే భయాందోళనలో ఉన్నారు. వాళ్ళకి ఎమ్మెల్యేలు పోతున్నారనే విషయం కంటే కూడా తిహార్ జైల్లో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. అంటే పదే పదే కేసీఆర్ పోయిన వాళ్ళు పోనీయండి, మేము తెలంగాణ కోసము గలంగా ఉన్నాము, తెలంగాణ మనోభావాలు కావచ్చు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి మేమే మూలం అనే విధంగా మాట్లాడుతున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు ప్రజలు? ఇప్పుడు ఆత్మగౌరవం ఉన్నోళ్ళు అయితే ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పును శిరస వహించి అసెంబ్లీకి వచ్చి మేము తప్పు చేయలేదు అని నిక్కచ్చిగా అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు డిబేట్ చేస్తారు. కేసీఆర్ అసెంబ్లీ నుంచి ఎందుకు పారిపోయిండు, ఎందుకు ముఖం చూపిస్తలేడు అంటే తప్పు చేసిండన్న భావన వాళ్ళలో ఉంది, సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి ప్రజల్లో చులకనైతామని రావట్లే. నిజంగా రాజకీయాల్లో విలువలకు ఏ కొద్దిగానైనా విలువలను కాపాడాలనుకుంటే కేసీఆర్ అనే వ్యక్తి అసెంబ్లీకి రావాలి. ఈరోజు రాహుల్ గాంధీ పార్లమెంటు పోవట్లేదా? బిజు పట్నాయక్ కొడుకు నవీన్ పట్నాయక్ 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ప్రమాణ స్వీకారానికి పోయిండు, అసెంబ్లీకి పోయిండు, అక్కడ కూర్చున్నాడు. అది రాజకీయ నాయకులు ఉండాల్సిన లక్షణం. అవన్నీ పక్కన పెట్టండి. ఈరోజు ఇంకొకటి, మొత్తం పార్టీ కూడా కుప్పగూలుతూ ఉంది. ఆయన స్వయంగా ప్రచారం చేసిన మెదక్ సీటు కూడా ఓడిపోయింది. ఇక ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుంటాడు? ఇప్పుడు ఆయన ఈరోజు నిజాయితీగా బయటకు వచ్చి ప్రజల పక్షాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఆయన బాధ్యతలు ఆయన తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి సమయం ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చే 6 గ్యారంటీలు సమయం తీసుకొని ఒక్కొక్కటి ఇస్తారు. అప్పుడే బట్టగాల్చి మీద వేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో నూకలు చెల్లిపోయినాయి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సింగరేణి గనుల అంశాన్ని తెర మీద తెచ్చే ప్రయత్నం చేస్తుంది. అక్కడ గని కార్మిక సంఘాలతో కూడా సమావేశమైంది. జూలై 1 నుంచి ఒక ఆచరణ కూడా ఆందోళన కార్యక్రమానికి కూడా పిలుపునిచ్చే పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు మునిగిపోతున్న వానికి గడ్డిపోచ దొరికినా కూడా పట్టుకొని తేలాలనుకుంటాడు, ఈదుకొని రావాలనుకుంటాడు. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. ఇంకా సింగరేణి ఒక్కటి మిగిలింది. సింగరేణి ఈరోజు ఇంత సంక్షోభానికి కారణం ఎవరు అంటే అప్పుడున్న సీఎండీ గారు, వారిని నియంత్రిస్తున్న కవిత గారికి అధికారం ఇచ్చిన కేసీఆర్ గారు. ఈ ముగ్గురే కదా, ఈ త్రిమూర్తులే కదా మొత్తం సింగరేణిని మొత్తం కూడా ఒక నిర్వీర్యమైన సంస్థగా చేసిండ్రు. సింగరేణి బొగ్గు గనులు సొంత వాళ్ళకు కట్టబెట్టిండ్రు. సింగరేణిని ఎక్కడ కూడా ఆక్షన్లో పాలు పంచుకొని కొత్త బొగ్గు గనులను వేలంలో కొనడానికి వీళ్ళకు పర్మిషన్ ఇవ్వలే. మొత్తం సింగరేణిలో కారుణ్య నియామకాలు నిలిపివేసిర్రు. సొంత ఏదైతే బొగ్గు గని కార్మిక సంఘం ఉందో దానికి గౌరవాధ్యక్షులుగా కవిత గారు ఉండి కొన్ని వేల కోట్ల రూపాయలు దుర్వినియోగానికి కారణమయ్యారు.
అస్మదీలకు కాంట్రాక్ట్లు ఇచ్చిండ్రు. ఏ రూల్ ఆఫ్ లా సింగరేణిలో లేకుండే వాళ్ళు ఈరోజు సింగరేణి గురించి మాట్లాడుతున్నారంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే. సింగరేణి కార్మికులకు కూడా విషయం తెలుసు కాబట్టి సింగరేణి ప్రభావం ఉన్న ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా టీఆర్ఎస్ పార్టీ బతికి బట్టగట్టలే. సింగరేణి ప్రజలు, సింగరేణి కార్మికుల మీద డిపెండ్ అయ్యే కుటుంబాలు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించారు. ఇక్కడ ఇంకొక విషయము, కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం వేలం వేస్తుంటే మరొకసారి మీ ప్రభుత్వమే నామినేషన్ విధానాన్ని తెర మీకు తెచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇది ఆరోపణలకు దారితీయదంటే తీయరా? ఒకటండి, మా ప్రభుత్వము ప్రాక్టికల్గా ఆలోచిస్తుంది. ఒకటి, కేంద్ర మంత్రి సమక్షంలోనే మేము చెప్పినాం గనులు వేలం వేయకూడదు, సింగరేణికి అప్పచెప్పాలి. అయినా మొండితనంతో కేంద్ర ప్రభుత్వం గనులను వేలం వేసే కార్యక్రమం చేస్తుంది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ సింగరేణికి కానీ ఉన్న ఆప్షన్ ఏముంటుంది? ఒకవైపు ప్రొటెస్ట్ చేస్తూనే, ఒకవైపు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూనే, హక్కులను కాపాడుకోవాలన్న తాపత్రయపడుతూనే, ఇంకొక వైపు ఈ గనులు ప్రైవేట్ వ్యక్తులకు పోకుండా ఒకవేళ వేలం జరుగుతాయి సింగరేణికి రావాలి, కార్మికులకు లాభం జరగాలి, సింగరేణికి లాభం జరగాలి అని చెప్పి ఒక డ్యువల్ మెథడ్ పాలసీతోటి మేము పోతా ఉన్నాం. ఇందులో తప్పెందుకు అవుతుంది? సింగరేణిని వేలం వేస్తేనే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయోజనం కలుగుతుంది, ఎక్కువ ఆదాయం వస్తుంది, అందులో వచ్చే ఆదాయం కూడా రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతుంది. దీన్ని ఎందుకు ఈ రకంగా రెండు నాలుకల ధోరణి మాట్లాడుతుంది అనేది విమర్శ వస్తున్న పరిస్థితి. స్టాండ్ చాలా క్లియర్గా ఉంది. కిషన్ రెడ్డి గారు అంటున్నారు వేలం వేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని. మేము ఆ గనులన్నింటినీ సింగరేణికి అప్పచెప్తే మన కార్మికులు దాని బొగ్గును వెలికి తీస్తే రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, రాష్ట్రానికి విద్యుత్ శక్తి పెరుగుతుంది, మా పవర్ ప్లాంట్లకు బొగ్గు వస్తుంది అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. కానీ కేంద్రం ఒకవేళ వినకుంటే మాకున్న ఆప్షన్ ఏంది? ఏదో రకంగా ఆ గనులను సింగరేణికి తీసుకురావాలి. మరి వేలంలో పాల్గొంటేనే కదా ఆ గనులు మనకు వచ్చే వెసులుబాటు వస్తుంది. అంటే మేము ఒకవైపు ప్రొటెస్ట్ చేస్తూనే ఇంకోవైపు ఏ ప్రైవేట్ వ్యక్తి కూడా సింగరేణి గనుల మీద గుత్తాధిపత్యం ఉండకూడదు, అవి మళ్ళీ మన రాష్ట్ర సంపదలో భాగం కావాలన్న తాపత్రయంతో అటు చేస్తూ ఇటు కూడా వేలంలో పాల్గొంటా ఉన్నాం. థ్యాంక్ యూ. మొత్తం మీద సింగరేణి గనుల విషయంలో ఒకవైపు అక్కడ కార్మికుల మనోభావాలను కాపాడుతూనే ప్రజలకు, రాష్ట్రానికి ప్రయోజనం కలిగే విధంగా వేలంలో కూడా తమ ప్రభుత్వం పాల్గొంటుంది. ఇటువైపు ప్రజల సంక్షేమం, మరోవైపు రాష్ట్ర సంక్షేమం, మరోవైపు కార్మికుల మనోభావాలు, సంక్షేమం కూడా దృష్టిలో పెట్టుకునే ఆ రకమైనటువంటి విధానాన్ని తీసుకుందని చెప్తున్నారు. అలాగే కేసీఆర్ కవిత అప్రూవర్గా మారకుండా చేయడం వెనుక తను ఎక్కడ ఇరుక్కుంటానో అన్న విషయంతో ఆయన ఆ మాట అనడం, ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ మంత్రులు ఇద్దరు, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఢిల్లీకి వెళ్ళడంలో ఉన్న ఆంతర్యం ఇదే అని చెప్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీని, ఆ నాయకత్వాన్ని ఎంత అంగీకరించడం లేదు. ఆ దశలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ప్రాధాన్యత కోల్పోయింది. జనాదరణ కోల్పోవడమే కాదు, అక్కడ ఆ ఎమ్మెల్యేలు ఉన్న కొద్దిపాటి ఎమ్మెల్యేలో కూడా ఆ పార్టీ నాయకత్వం పట్ల ఒక విస్మయం వ్యక్తమవుతున్న పరిస్థితి. మొత్తం మీద రాష్ట్రంలో ఏదైతే పరిణామాలు జరుగుతున్నాయి అది చాలా ఒక ప్రధాన పక్ష నేత ఎంత హుందాగా వ్యవహరించాలో అలా వ్యవహరించకపోవడం కూడా ప్రజల చీత్కారానికి మరింత గురవుతున్నారు. అక్కడ కేసీఆర్ ఆయన చేస్తున్న చర్యలను ప్రజలంతా గమనిస్తున్నారు అనే విషయాన్ని కూడా పదే పదే చెప్తున్న పరిస్థితి. ఇక్కడ ముఖ్యంగా కవిత అప్రూవర్గా మారడం, అలాగే కేసీఆర్ ఏదైతే తన విధానాన్ని కమిషన్ ముందు కావచ్చు, లేకపోతే అసెంబ్లీకి రాకపోవడం కావచ్చు, ఇవన్నీ విషయాలను పరిశీలిస్తే కనుక ఆయన ప్రజాభిప్రాయానికి చాలా దూరంగా ఉన్నట్టు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. ఓటు స్టూడియో.